ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. షోల్డర్స్‌కి సరిగా సెట్ చేసుకొని, అక్కడ పిన్ పెట్టుకున్నాను కానీ సెట్ అవ్వలేదు. చూడండి క్రాస్ అయిపోతుంది. సో ఇలా సెట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ తీసేసి, మనకి షోల్డర్ పెద్దగా ఉన్నప్పుడు వర్క్‌కి మిడిల్‌లో ఇలా ఒక 1/2 ఇంచ్ స్టిచ్ క్రాస్‌గా వీ షేప్‌లో వేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. మిడిల్‌లో అప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకొని, ఇప్పుడు మనం కట్ వర్క్ షేపు స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ నుంచి వేసుకుంటే మనకి డీటెయిలింగ్‌గా మనకి ఎక్కడ డిజైన్ ఉందో తెలుస్తుంది. అంతా స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిడిల్ పార్ట్ కట్ చేసేసుకొని, చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని, రిటర్న్ చేసేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా చుట్టూరా క్లాత్ అంతా స్టిచ్ చేసేసుకొని, ఎక్స్ట్రా అంతా కట్ చేసి బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకొని, ఎంత స్పీడ్‌గా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడే థ్రెడ్ కట్ అయిపోతూ ఉంటుంది. నడుం బెల్ట్ వేసేసుకొని, స్ట్రైట్ పీస్ కట్ చేసేసుకుంటున్నాను 1.5 ఇంచెస్ చూసుకొని, మధ్యలో జాయింట్ పెట్టుకొని దాని లెంత్ చూసుకోవాలి 2 టైమ్స్. వన్ సైడ్ సన్నగా ఫోల్డ్ చేసుకొని, పై వైపు నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. లోపల వైపుకి మనము మిడిల్‌లో లూజ్ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ తీసేస్తారు. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర పర్ఫెక్ట్‌గా సెట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఉంది. సో నేను ఇక్కడ ఏంటంటే బ్యాక్ వైపుకి టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఆ షోల్డర్‌ని. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే